స్వాతంత్ర ఉద్యమం 1857 భీకరంగా సాగుతున్నటువంటి రోజులు భారత జాతి యొక్క విశిష్టమైనటువంటి గుణాలను తీసిపారేసి బ్రిటిష్ వాడు తనకున్నటువంటి అవలక్షణాలను భారతదేశానికి అంటమైనటువంటి దేశం ఇది ఒక దేశమేనా చదువు సంధ్యలు లేని దేశం అని మన పైన లేనటువంటి బురద జల్లినటువంటి రోజు స్వాతంత్రం 1857 లో ముగ్గురుతో ప్రారంభమైనటువంటి సమర ఉద్యమం అందులో ఒక ముస్లిం ఒక బ్రాహ్మణ్ ఒక అగ్రవర్ణ జాతి ముగ్గురు కూడా ఝాన్సీ లక్ష్మీబాయితో కలిపి మరణించినటువంటి రోజును మొదలుకొని 1857 to 1947 ఈ 90 years జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామము ఒక అద్వితీయమైనటువంటిది సంగ్రామంలోకి ఆ యొక్క ఉద్యమంలోకి ఏ పౌరుడైనా ప్రవేశించినాడంటే అతని ప్రాణం ఏ క్షణానైనా ఒక 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 తుపాకీ తూటాకో ఒక కత్తికో ఒక ఖడ్గానికో తల బలి అవుతుంది అనేటువంటి నమ్మకంతో వచ్చేటువంటి ఉద్యమ స్ఫూర్తి అప్పట్లో ఉండేటువంటి ఇప్పటి ఉద్యమాలు కాదవి స్వాతంత్రం తీసుకురావటమే నా లక్ష్యం నా ప్రాణం పోతే పోని దట్ వాస్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఉరి కంబాలను ఉయ్యలుగా ఉరి తాళ్లను మెడలో దండలుగా భావించి స్వతంత్ర వీర సభాత్వం నడుస్తున్నారు ఇలా సాగిపోతున్నటువంటి యొక్క స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ తనదైనటువంటి శైలిలో వందే మాతర గీతాన్ని రాయటమే కాదు తన తన యొక్క నవల రచనలో పొందుపరుచుకున్నటువంటి రోజులను గమనించి మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి ఒక బాణినిస్తాడు ఒక టోన్ ఇస్తాడు ఒక ట్యూన్ ఇస్తాడు అదే ఇప్పుడు మనం పాడుతున్నటువంటి వందే మాతరం మనం ఇప్పుడు హాయిగా స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఆనందంతో పాడేటువంటి పాట కాదు సుమాది శరీరాన్ని ఉత్తేజపరిచేటువంటి ఉద్యమ పాట అది ఆ పాట పాడితే బ్రిటిష్ వాడు వణికేవాడు ద బ్రిటిష్ పిస్డ్ ఇన్ దేర్ ప్యాంట్స్ అందుకనే ఎక్కడ వందే మాతర పాట వినపడితే అక్కడ బ్యాన్ చేశారు అక్కడ వందే మాతరం పాడుతున్నటువంటి స్వాతంత్ర సమర ఉద్యమకారులను జైలులో పడేశారు నువ్వు వందే మాతరం పాడతావా వందే మాతరం పాడితే నీకు స్వతంత్రం ఇస్తాననుకున్నావా జైలులో పడేశారు చిత్రహింసలను గురి చేశారు ఎంతో కష్ట నష్టాలను ఎదుర్కొన్నటువంటి రోజులను ఇది ఇలాగా వందే మాతరం గీతం ప్రతి బంగ్లాదేశ్ విభజన 1905 విభజించడమే బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన కుటిల నీతి బ్యాడ్ ఐడియా ఆఫ్ ద బ్రిటిష్ ఇంతటి కుటిల నీతి కలిగినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కలోనియల్ రూల్ని భారతదేశం నుంచి పారదోరాల అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ఈ డెడికేటెడ్ మూవ్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వందే మాతరం ఇచ్చినటువంటి ఆ ప్రేరణ మనమైతే హాయిగా పలుకుతున్నామేమో కానీ అప్పటిలో వచ్చేటువంటి ఆ వందే మాతరం అనే పదాలలో కనిపించినటువంటి మనిషి యొక్క స్వరం ఆ తేజం ఆ తెగింపు ఎట్లయినా సరే స్వాతంత్రాన్ని సంపాదించాలా అని చెప్పినటువంటి ఒక నినాదం పలికితే వందే మాతరం అని మాత్రమే అన్నారు నీలాగా నాలాగా ఆగస్టు 15 అదృష్టవశాత్తు ప్రతిరోజు మన కళాశాలలో హాయిగా వందే మాతరం దిస్ ఇస్ నాట్ ద ట్యూన్ ద టోన్ అండ్ ట్యూన్ ఆఫ్ వందే మాతరం 1805 వాజ్ ఎ సెన్సేషన్ అది ఒక సెన్సేషన్గా ఒక విప్లవాత్మకంగా కనిపించినటువంటి రోజు ఇది దీని వెనక ఉన్నటువంటి ఉపోద్ఘాతం అయితే కేవలం వందే మాతరం అనంగానే శరీరం పులకిస్తుందా వందే మాతరం అనంగానే నీ శరీరము ఉప్పొంగుతుందా ఒక ఆనందం కలుగుతుందా ఎక్సైట్మెంట్ కలుగుతుందా అంటే నో అమ్మా నా నేల తల్లి ఓ వసుధ ఓ భూమాత వందే ఐఎమ్ సెల్యూటింగ్ యూ మై డియర్ గాడ్ మై డియర్ మదర్ వందే మాతరం ఎన్నిసార్లు సంబోధిస్తాం ఈ నేల తల్లి పైన జన్మించిన ప్రతి ఒక్కడు
ఈ భూమిని తన తల్లిగా తనకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తిగా నువ్వు ఆరాధించాలరా అని చెప్పేటువంటిది వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. ఈ పాట ఆద్యంతము ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ భారతదేశం యొక్క విలువలను తెలుపుతుంది, భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని తెలుపుతుంది, భారతదేశం ఎంత శక్తివంతమైందో తెలుపుతుంది. భారతీయులు వందే మాతరం పలికినప్పుడు ఏకమయ్యేటువంటి ఐకమత్యాన్ని తెలుపుతుంది. వందే మాతరం ఒక పాటలాగా రాయలా, ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా, స్వాతంత్ర ఉద్యమంలో సరోజిని నాయుడు రాసినటువంటి పాటలాగా ఏ విధమైనటువంటి ప్రేరణ కలుగుతుందో ఆ ప్రేరణ కోసం సర్వస్వము తెగించి తను ధనసే శరీరము మనస్సు తన యొక్క సర్వస్వాన్ని నా భారతదేశం సుజలాం, ప్రతి నీటి బిందువు అద్భుతమైనటువంటిది. గంగా రివర్, జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఉస్ దేశ్ కా వాసి హూ మే అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఎప్పటికీ స్వచ్ఛంగా స్ఫటికంలాగా గొప్పగా ఉండేటువంటిది గంగా నది ప్రవహిస్తున్నటువంటి ఆ జలాలను పొగుడుతుంది వందే మాతరం. ఈ వందే మాతర ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి గీతము, ప్రతి లైన్, ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఇండియన్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, మలయజ శీతలాం. ఆహ్లాదకరమైన అప్పుడే కురుస్తున్నటువంటి ఆ చల్లని వానలోకి వచ్చేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో హిమాలయ పర్వతాల నుంచి ప్రసరిస్తున్నాయి. ఇవి చాలా చల్లగా ఉంటుంది నా దేశం. మనుషులు కూడా వారి ఆలోచనల్లో స్థిరత్వం, ధైర్యం, విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు నా భారతీయుడు. అణువణువున భారతీయ తత్వాన్ని, ప్రతి పదంలో భారతీయ నడక నడవడిక, ద వాక్ ద టాక్ రెండింటినీ కూడా వివరించేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలాపన. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ప్రతి స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం అణువణువున శరీరం కంపించేలాగా మొదటి నుంచి పాడతారు. అర్థం తెలుసుకోవాలనుకుంటే రైట్, అలా పాడినటువంటి రోజు. ఎందుకంటే మీరు స్వాతంత్ర ఉద్యమం గురించి చదవరు, ఉద్యమకారుల మరణం గురించి చదవరు, వారి త్యాగార్పణ గురించి చదవరు, వారి యొక్క సాక్రిఫైస్ గురించి చదవరు. అందుకనే భారతదేశం గొప్పతనం మీకు తెలియడంలా. 1857, 1947 ఈ స్వాతంత్ర ఉద్యమం 1875లో ప్రారంభమై 150 years. నీకు తెలీదు వందే మాతరం అంటే ఇళ్లలో నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడో అలా బయటకు వచ్చి ఉద్యమంలో ప్రాణాలు అర్పిస్తే నువ్వు నేను హాయిగా 2 గంట సేపు సినిమా చూస్తున్నాం, మనం ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపేస్తున్నాం. సో మై డియర్ మిత్రులారా, స్టడీ అబౌట్ యువర్ ఇండియా. వందే మాతర గీతం is not written like that. Come on. Are you